హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ వావసక్కి. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే సౌదీ అరేబియా టు ఇండియా ఫ్లైట్ జర్నీ చూపిస్తాము. నాకు సౌదీ దమ్మాం ఎయిర్పోర్ట్లో ఈవినింగ్ 4కి ఫ్లైట్ ఉంది. అంటే ఇండియా టైం 6:30. మనం ఎయిర్పోర్ట్కి 3 అవర్స్ ముందే వెళ్ళాలి. మన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 30 to 40 minutes జర్నీ. సో మేము ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అయ్యాము. ఇదే కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కింద ఇంటర్నేషనల్ అరైవర్స్ అంటే బయట కంట్రీస్ నుంచి సౌదీకి వచ్చేది. మనం వేరే కంట్రీకి వెళ్ళాలి కాబట్టి ఇంటర్నేషనల్ డిపార్చర్కి వెళ్ళాలి. అంటే మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే లగేజ్ ట్రాలీస్. మన లగేజ్ని ట్రాలీలో పెట్టుకొని పోవచ్చు. ఒక ట్రాలీకి 3 రియాల్స్ పే చేయాలి. అంటే ఇండియా మనీ 60 రూపీస్ పే చేయాలి. నార్మల్గా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈసారి కొత్తగా స్టార్ట్ చేశారు, మనీ పే చేయాలి అని చెప్పారు. ఇది పార్కింగ్ ఏరియా. బేస్మెంట్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఎయిర్పోర్ట్స్లో పార్కింగ్ ఏరియా ఎప్పుడు రష్గానే ఉంటుంది. మాకు పార్కింగ్లోనే 15 minutes అయిపోయింది. నేను 1:30కి లోపలికి వెళ్ళాను. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన కౌంటర్ ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళాలి. నా ఫ్లైట్ ఇండిగో. సో నేను ఇండిగో ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. మనకు కౌంటర్లో లగేజ్ వెయిట్ చూసి డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్ చెక్ చేసి బోర్డింగ్ పాస్ ఇస్తారు. మనకు 30 kgs లగేజ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ 7 kgs ఇచ్చారు. లగేజ్ 30 kgs కన్నా ఎక్కువైతే మనీ పే చేయాల్సి వస్తుంది. నాకు లగేజ్ 25 kgs, సో నో ప్రాబ్లం. అండ్ హ్యాండ్ కూడా కరెక్ట్గా 7 kgs ఉంది. వెయిట్ చెక్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్, వ్యాక్సిన్ సర్టిఫికేట్, ఎయిడ్స్ విదా, ఫ్లైట్ టికెట్ అండ్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాను. అవి కరెక్ట్గా ఉంటే బోర్డింగ్ పాస్ ఇస్తారు. నాకు బోర్డింగ్ పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇమిగ్రేషన్ నుంచి ఓన్లీ ప్యాసింజర్స్ ఒకటే వెళ్ళాలి. మనతో వచ్చిన వారికి అలో లేదు. నార్మల్గా లోపలికి ఎవరిని అలో చేయరు, కానీ ఈసారి బోర్డింగ్ పాస్ వరకు అలో చేశారు. అది కూడా ఈ దమ్మాం ఎయిర్పోర్ట్లోనే అలో చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లో అలో చేయలేదు. ఇమిగ్రేషన్లో మన ఫ్లైట్ టికెట్ అండ్ పాస్పోర్ట్ చూసి మనది ఫింగర్ ప్రింట్, నెక్స్ట్ ఒక ఫోటో తీసుకొని పాస్పోర్ట్లో స్టాంపింగ్ వేస్తారు. అంతే, ఇమిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ చెకింగ్. మన హ్యాండ్ బ్యాగ్, వాచ్, ఫోన్, షూస్ అన్నీ ఒక ట్రేలో పెట్టి పంపించాలి. అండ్ మనల్ని కూడా చెక్ చేసి పంపిస్తారు. ఇది బోర్డింగ్ పాస్. మనకిచ్చిన బోర్డింగ్ పాస్లో మన సీట్ నెంబర్ అండ్ గేట్ నెంబర్ ఉంటుంది. మనకు చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్లో ఉన్న గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి. నా గేట్ నెంబర్ 21. సో నేను 21 గేట్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఫ్లైట్ 4కి, 3:30కి ఫ్లైట్ లోపలికి పంపించారు. లోపల మనం ఏ డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన బోర్డింగ్ పాస్ చూపిస్తే చాలు. रखने के लिए इस बटन की को खींचें और बेबी खोलने के लिए फ्लैग करो।
ఇండియా టైం నైట్ 12కి చెన్నైకి ల్యాండ్ అయ్యాము. రన్వే నుంచి ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు బస్ ప్రొవైడ్ చేశారు. మనం బస్ ఎక్కి రన్వే నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే చెన్నై ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని లగేజ్ తీసుకొని బయట వెళ్ళాలి. సౌదీలో ఇచ్చిన లగేజ్ ఇక్కడ చెన్నైలో తీసుకోవాలి. ఇలా అన్ని లగేజెస్ తిరుగుతూ ఉంటాయి. మన లగేజ్ తీసుకొని బ్యాగేజ్ ట్రాలీలో పెట్టుకొని బయట వెళ్ళిపోవచ్చు. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే